దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గ్యాస్ సిలిండర్లు దొరక్కపోవడంతో కొందరు కట్టెల పొయ్యి మీద ఆధారపడుతున్నారు. మరి గ్యాస్ కాకుండా వంట చేసుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏమేమి ఉన్నాయి? ఇంట్లో కూరగాయల చెత్త నుంచి తయారు చేసే బయోగ్యాస్ వంటకు వినియోగించవచ్చా? బయోగ్యాస్ తయారు చేసే మిషన్ ఎంత ఖర్చు అవుతుంది? అది ఎంతవరకు సేఫ్? గ్యాస్ను సొంతగా తయారు చేసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి? ఇప్పుడు చూద్దాం. మన దేశాన్ని ప్రస్తుతం గ్యాస్ కొరత వేధిస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా మన దేశానికి రావాల్సిన చమురు నిలిచిపోయింది. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లకు డిమాండ్ పెరిగిపోయింది. ఎక్కువగా గ్యాస్ దొరకదేమోనని జనాలు భయపడుతున్నారు. నిత్యావసర సిలిండర్ల కోసం గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్నారు. మరోవైపు కేంద్రం గ్యాస్ కొరత లేదని చెప్తున్నా ప్రజలు వినడం లేదు. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా మొదట ఆ ఎఫెక్ట్ మాత్రం చమురుపైనే పడుతుంది. మన దేశంలో వినియోగించే చమురులో 80% దిగుమతి చేసుకుంటున్నాం. దీంతో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ నిల్వలపైన ప్రస్తుతం అనుమానం వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వంట గ్యాస్కు ప్రత్యామ్నాయంగా అనేక మార్గాలు ప్రజలు వెతుక్కుంటున్నారు. కట్టెల పొయ్యి నుంచి గ్యాస్ సిలిండర్ల వరకు మారిన మనం మళ్ళీ ఇప్పుడు కట్టెల పొయ్యి వైపు చూస్తున్నాం. వాటితో పాటు గ్యాస్ కొరతను అధిగమించేందుకు ఎలక్ట్రిక్ స్టవ్లను వినియోగిస్తున్నారు. ఇండక్షన్ స్టవ్, రైస్ కుక్కర్ వంటి వాటిని విద్యుత్తో పనిచేస్తూ ఉంటాయి. ఇవి గ్యాస్ కంటే వేగంగా వంట పూర్తి చేస్తాయి. కానీ ఎలక్ట్రిక్ స్టవ్ల వల్ల విద్యుత్ ఛార్జీల మోత మోగుతోంది. మార్కెట్లో సూర్యరశ్మి సహాయంతో పనిచేసే స్టవ్లు కూడా ఉన్నాయి. వాటన్నింటికన్నా పర్మనెంట్గా ఉండేలాగా సొంతగా గ్యాస్ తయారు చేసుకునే వాటిపైన ప్రస్తుతం కొందరు ఫోకస్ చేస్తున్నారు. అదే బయోగ్యాస్. ఇదేం కొత్తగా వచ్చిందేం కాదు, ఎప్పటి నుంచో ఉన్నదే. కాకపోతే ఇన్నాళ్ళు పెద్దగా ఎవరూ పట్టించుకోలేదంతే. కూరగాయల తొక్కలు, మిగిలిపోయిన ఆహారం, ఆవు పేడ వంటి వాటిని వినియోగించి బయోగ్యాస్ ప్లాంట్ ద్వారా వంటకు అవసరమైన మీథేన్ గ్యాస్ను ఉత్పత్తి చేయొచ్చు. 2 కిలోల వ్యర్థాల నుంచి సుమారు 30 నిమిషాల వంటకు సరిపడా గ్యాస్ లభిస్తుంది. ఇంటి అవసరాలకు సరిపడే చిన్నపాటి బయోగ్యాస్ ప్లాంట్ల ధరలు వాటి సామర్థ్యాన్ని బట్టి మారుతూ ఉంటాయి. చిన్న సైజు ప్లాంట్లు ఇవి సుమారు 15,000 నుంచి 30,000 వరకు ఉంటాయి. పోర్టబుల్ ప్లాంట్లు దాదాపు 16,000 నుంచి 20,000 మధ్య లభిస్తుంటాయి. పెద్ద సైజు ప్లాంట్లు ఎక్కువ కెపాసిటీ కావాలంటే 60,000 నుంచి ₹1,00,000 వరకు ఖర్చు కావచ్చు. బయోగ్యాస్ వాడకంలో సరైన జాగ్రత్తలు పాటిస్తే ఇది చాలా సురక్షితమైంది. ఎల్పీజీ సిలిండర్ల మాదిరిగా ఇది అధిక పీడనం కలిగి ఉండదు కాబట్టి పేలుడు ప్రమాదాలు చాలా తక్కువ. ప్లాంట్ను గాలి ఆడే ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి. గ్యాస్ లీకేజీలు లేకుండా చూసుకోవడం, పైపుని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండడం ముఖ్యం. సొంతగా గ్యాస్ తయారు చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నెలకి వంట గ్యాస్ సిలిండర్ల మీద పెట్టే ఖర్చు తగ్గుతుంది. వంటింటి చెత్తను పారబోయకుండా ఉపయోగకరంగా మార్చుకోవచ్చు. గ్యాస్ తయారైన తర్వాత మిగిలే వ్యర్థం మొక్కలకు ఎరువుగా పనిచేస్తుంది. అంతేకాకుండా గ్యాస్ కొరత లేదా సరఫరా నిలిచిపోయినప్పుడు కూడా ఇబ్బంది లేకుండా వంట చేసుకోవచ్చు. ఒక ఇంట్లో 5 మంది ఉంటే వారికి 2 క్యూబిక్ మీటర్ల ప్లాంట్ అవసరమవుతుంది. దానికి 4 నుంచి 6 కిలోల కూరగాయల వ్యర్థాలు అవసరపడతాయి. అదే ఆవు పేడైతే రోజుకు 40 నుంచి 50 కిలోలు అవసరపడుతుంది. వీటితో పాటు 3 నుంచి 4 గంటల పాటు గ్యాస్ని వినియోగించుకోవచ్చు. అదే ఇంట్లో 10 మంది ఉంటే 4 నుంచి 6 క్యూబిక్ మీటర్ల ప్లాంట్ అవసరమవుతుంది. రోజుకు 15 నుంచి 20 కిలోల తొక్కలు, 100 కిలోల ఆవు పేడ అవసరమవుతుంది. కూరగాయల తొక్కలు, ఆవు పేడ 2 కలిపి ప్లాంట్లో వేస్తే చాలా తక్కువ కేజీలలోనే గ్యాస్ ఉత్పత్తి అవుతుందట. దీన్ని బట్టి ప్లాంట్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు ప్లాంట్ చేసుకోవాల్సి ఉంటుంది. బయోగ్యాస్ ప్లాంట్ల వల్ల తక్కువ ఖర్చుతో ఇంటి అవసరాలన్నీ తీరిపోతాయి. కాబట్టి గ్యాస్ సిలిండర్ల సమస్య నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు ఈ సలహాని ఒకసారి ఆలోచించండి. నిపుణుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకోండి.